మీనాక్షి నటరాజన్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వారిని రాజ్యసభకి నామినేట్ చేస్తూ మధ్యప్రదేశ్కి వారి నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ స్క్రూటినీ స్టేజ్లో అరవింద్ శర్మ అనే రిటర్నింగ్ ఆఫీసరు ఆమె నామినేషన్ని రిజెక్ట్ చేసినారు. ఈ రిజెక్ట్ చేసే అధికారము రిటర్నింగ్ ఆఫీసర్కి లేదు. ఆర్టికల్ 324 ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాంట్లో 324 ఆర్టికల్ ప్రకారంగా వారు ఏమి చేయాలా ఏం చేయకూడదు అనేది క్లుప్తంగా నిర్దేశించబడింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో కూడా క్యాండిడేట్ నామినేషన్ దగ్గర నుండి ఎలక్షన్ అయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానివ్వండి, స్క్రూటినీ కానివ్వండి, ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. 1951లో ఎప్పుడైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వచ్చిందో ఇప్పటి వరకు కూడా చాలా మార్పులు తీసుకొస్తూ ఈ ఆర్టికల్ 324 ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్ ఉందో దాని ప్రకారంగా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలనే ఉద్దేశంతో చేసింది జరిగింది. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ మరియు అపోజిషన్ లీడర్గా ముగ్గురుండు వీరు కొన్ని ఇండిపెండెంట్ సంస్థలు ఒక హెడ్స్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉండే. కానీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ గారి కుట్రపూరితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆ కమిటీలో నుండి తీసేసి ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రి అపోజిషన్ లీడర్ని పెట్టారు. అంటే 3 మెంబర్లో 2:1 ఉంటే వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ దురుద్దేశము దుర్మార్గమైన చర్య ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ప్లస్ క్యాబినెట్ మినిస్టర్ ఇద్దరు వాళ్ళ పక్షానే ఉంటారు కాబట్టి వాళ్ళకు కావలసిన వాళ్ళని వాళ్ళకు కావలసిన సీట్లో కూర్చోబెట్టి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఇలా ఎలక్షన్ వ్యవస్థను అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఇలా సిబిఐ ఎలక్షన్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అదేవిధంగా జ్యుడిషియరీని అన్నింటినీ కూడా నాశనం చేసే కార్యక్రమం ఇవాళ బీజేపీ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మధ్యప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీకి సునాయాసంగా గెలిచే రాజ్యసభ సీట్ని వారు నామినేషన్ తిరస్కరించి అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచినట్టుగా యునానిమస్గా ఉన్నట్టుగా వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. రిటర్నింగ్ ఆఫీసర్ అనేవాడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏ పద్ధతిలో అంటే రిజెక్ట్ చేయాలని. ఒకవేళ ఆ ఓటర్ గిట్ట లేనట్టయితే, ప్రపోజల్స్ లేనట్టయితే, లేకపోతే క్యాస్ట్లో ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినట్టయితే, ఇవన్నీ నామినేషన్ ఫీజు కట్టనట్టయితే ఈ పద్ధతిలో రిజెక్ట్ చేయగలుగుతాడు. కానీ మీనాక్షి నటరాజన్ కేసులో ఏం చేసినాడు, హైదరాబాద్లో ఒక కేసు ఉందని చెప్పి ఆ కేసు నామినేషన్లో సెక్షన్ 26 కింద డిక్లేర్ చేయలేదు అని చెప్పి ఒక కుంటి సాకు చూపెట్టి దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. నేను మీ ద్వారా సూటిగా బీజేపీ నాయకులని అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని రిటర్నింగ్ ఆఫీసర్ని అడగదలుచుకున్నా, బాబు ఇక్కడ కేసు ఉంది అనేది ఏం ఒక కాగ్నిజెన్స్ అఫెన్స్ ఉందా, లేకపోతే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారంగా 2 సంవత్సరాలు శిక్ష పడిందా, దేని ఉద్దేశంతో మీరు చేశారని చెప్పి నేను అడగదలుచుకున్నాను. 26 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో దాంట్లో క్లియర్ కట్గా ఉంది. సెక్షన్ 8 ప్రకారంగా మీరు ఒకవేళ కాగ్నిజెన్స్ ఉన్నట్టయితే, కేసు మీ మీద ఉన్నట్టయితే 2 సంవత్సరాలు మినిమం శిక్ష పడ్డట్టయితే అవన్నిటిని కూడా తెలపాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నందుకు ఎవరో ఒక అనామకురాలు కేసు పెట్టి నాకు న్యాయం జరుగుతలేదు,
అని చెప్పి వారు అప్పీల్ చేసినప్పుడు వీళ్ళని కూడా పార్టీల కింద చేర్చండి అని చెప్పి కోర్టుకు పంపిస్తే కోర్టు ఒక నోటీస్ పంపించింది. కోర్టులో కేసు కూడా రిజిస్టర్ కాలేదు, ఎక్కడ కూడా ఇంకా కూడా ఎస్ఆర్ స్టేజ్లో ఉంది. ఇంకా కేసుకు సీరియల్ నంబర్ రాలేదు, ఇంకా కేసుకు సీసీ నంబర్ లేదు. అలాంటప్పుడు అది కాగ్నిజెన్స్ అఫెన్స్ ఉందా, వాళ్ళు ఇష్యూస్ ఫ్రేమ్ చేసినారా, ఏమీ లేనప్పుడు 26A ఎట్లా తెలుపుతారని చెప్పి నేను అడగదలుచుకున్నాను. అంటే కేవలం బీజేపీ పార్టీ ఒక కుట్రపూరితంగా ఆ రాజ్యసభ మెంబర్ని కొట్టేయాలా అని చెప్పి ఏ విధంగానైతే ఓట్ చోరీలకు పాల్పడ్డదో, ఏ విధంగానైతే గతంలో కూడా దొంగ ఓట్లు చేర్చుకొని వాళ్ళు గెలిచే కార్యక్రమం చేసినారో, ఏ విధంగానైతే ఈవీఎంలను ట్రాంపర్ చేసి ఏ విధంగానైతే గెలిచే కార్యక్రమం చేసినారో, ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇవాళ రాజ్యసభ సీట్ను కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ విధంగా బీజేపీ పార్టీ వాళ్ళని ఒక్కటి ఆత్మవిమర్శన చేసుకోండి. ఇలా ప్రజాస్వామ్యం బతకాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాల. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇలా మీరు కూనీ చేస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లో ఎవరన్నా మీరు నామినేషన్ వేసిన తర్వాత కూడా ఒక థర్డ్ పార్టీ ప్రైవేట్ కంప్లైంట్ చేసి దీంట్లో మా నరేంద్ర మోడీ గారి మీద కేసు పెట్టండి, అదే ఇక్కడున్న మినిస్టర్ల గారి మీద కూడా కేసు పెట్టండి అంటే అప్పుడు కూడా మీ నామినేషన్ రిజెక్ట్ అవుతే ఏమవుతుందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఈ ప్రపంచ దేశంలో ప్రజాస్వామ్యం అంటే గొప్ప దేశంగా భారతదేశానికి పేరుంది. ఆ పేరు నాశనం చేయొద్దని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇవాళ బీజేపీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ కేసు వల్ల మీరేదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రతి ప్రైవేట్ వ్యక్తి కూడా మీ మీద కేసులు వేసి మీ నామినేషన్లు కానీ మీ రాజకీయ జీవితాన్ని బొందబెడతారేమో ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్కి ఆర్టికల్ 324 ప్రకారంగా వాళ్ళకి సంపూర్ణ అధికారం ఉంది. గతంలో కూడా రిటర్నింగ్ ఆఫీసర్లు హర్యానాలో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, ఇట్లా రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు చేసినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెక్టిఫై చేసి ఆ నామినేషన్లు స్వీకరించి లేకపోతే తప్పులు ఎక్కడ జరిగినాయో అవన్నీ కూడా సవరించడం జరిగింది. నిన్న మా పార్టీ పెద్దలందరూ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. వారికి చెప్పడం జరిగింది, ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఒకవేళ ఈ రాజ్యాంగబద్ధంగా పదవిలో ఏదైతే కొనసాగుతుర్రో దానికి విలువ కాపాడాలా, ఈ భారతదేశానికి ప్రజలకు గౌరవించాలంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ఆ సరిదిద్ది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకొని నామినేషన్ తిరిగి పరిశీలించి యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది. లేకపోతే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎలక్షన్స్ లో రద్దు చేసి మళ్ళీ రీనోటిఫై చేసి రీఎలక్షన్ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఇవాళ ఎలక్షన్స్లలో ఇంత టెక్నాలజీ వచ్చి ఈవీఎంలు వచ్చి వీవీప్యాట్స్ వచ్చిన తర్వాత కూడా 2019 ఎలక్షన్స్ 89 రోజులకు తీసుకొని పోయినారు. అదే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో కేవలం అప్పుడు 19 ఫేజ్లలో జరిగి 119 రోజులు జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వాలు కానీ మోడీ గారు కానీ ఎమర్జెన్సీ కోసం మాట్లాడుతున్నారో ఆ ఎమర్జెన్సీ క్రమంలో 1980లో ఇందిరాగాంధీ గారు కేవలం భారతదేశం మొత్తంలో కూడా బ్యాలెట్ పేపర్ల పైన 4 రోజులలో ఎలక్షన్ జరిగింది. అంటే ఎవరు ఫేర్ ఎలక్షన్ జరిపిర్రో మీరు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం. ఇవాళ మోడీ గారు ఈ టైం ఎందుకు ఫ్రేమ్ చేస్తున్నారు, ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ కి డేట్లు ఎందుకు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తున్నారు, కౌంటింగ్ కి డేట్లు ఎందుకు ఎక్కువ పెడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరందరూ కూడా ఆలోచించి, విఘ్నులైన మీరందరూ కూడా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని డిమాండ్ చేస్తున్నాం, రిజెక్ట్ అయిన నామినేషన్ని మళ్ళీ పునఃపరిశీలించాలా, ఆర్ఓ పైన చర్య తీసుకోవాలా, మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ మరీ యాక్సెప్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.